మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. భారీ వర్షాలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను పూర్తిగా జలమయం చేశాయి. సుమారు 200 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ లభించడం లేదు. కొన్ని చోట్ల ఇల్లు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. నేపాల్లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాలలో వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. పదుల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారిలో కావ్రే పాలాంచోక్, లలిత్పూర్, ధాడింగ్, కాట్మాండ్, మక్వాన్పూర్, సింద్పాల్ చౌక్, డోలాకా, పంచ్తర్, భక్తపూర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 3000 మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 1000 మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాట్మాండ్కు సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, 4 ఏళ్ల బాలికతో సహా 5గురు మరణించారు. నేపాల్లో ఈ స్థాయిలో వర్షాలు, వరదలు గత 40 నుంచి 45 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు 3 రోజుల సెలవు ప్రకటించింది. అటు ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయని అంటోంది వాతావరణ శాఖ. అప్పటి వరకు ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ వరదల ప్రభావం బీహార్పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరు ఆపలేరు. ఎప్పుడు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందో చెప్పలేకపోతున్నాం. అకస్మాత్తుగా వరదలు వందలాది ప్రాణాలు తీస్తున్నాయి. నీరు ఎటుపోలేక ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. ఫలితంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మామూలైపోయింది.